ఉగాది పండగ వచ్చిందంటే చాలు తెలుగు భూమి మీద ఉన్న ప్రజలు పచ్చడి దాగి బచ్చాలు తిని ఎగబడుతూనే ఉంటారు. ఏడికి అయ్యగారి ఏడున్నడో గాడికి. ఎందుకంటే పంచాంగం చెప్పించుకునేది అందుకు. అయితే నాగర్ కర్నూలు జిల్లా ఉప్పనూతల మండలం సదకొడు ఊరోళ్ళు మాత్రం ఉగాది నాడు పంతులతానికి ఓరు. ఇక ముస్లిం ఆయన ఇంటికి పోతారు. ఎందుకో చూడురి. బహుశా భారతదేశంలోనే ఏడ లేకుండొచ్చు ఇసోడి తరీక ముచ్చట. అదే ఊర్లుండే జైనుల్లా ఖాన్ ఇంటి ముంగట ఉగాది పండుగ నాడు ఎంతమంది కూర్చున్నారు చూడురి. ఎందుకు కూర్చున్నారు అంటే ఈ ఊళ్ళో జనాలకు ఉగాది పంచాంగం చెప్పేది ఈయననే అన్నట్టు. అన్ని ఊర్ల పొంటి బాపనోళ్ళు చెప్తే ఈ ఊర్లే ముస్లిం ఆయన చెప్తాడు. అగో ఆయనకు మన పంచాంగం గురించి మన గ్రహాల గురించి ఏమేరకంటారా మచ్చుకో పద్యం వేసుకుంటున్నాడు చూడురి మీరే. మదిలో చిత్తములో నన్ను తినుతు మాటికి ప్రాకటమొప్ప నీదు కృపకు పాత్రుడనయ్యద మేలు చేయవే చన్నని కన్నులు శాంత స్వభావము చాట చెవులు చాట చెవులు చిరమున మన్ని కిరీటమున్ చతుర్భుజ శంకు చక్ర గదాయుధమున్ ధరించు దంతల మధ్య తొండమును గుమ్మడి పండు బోలు బొద్దగల మూచక వాహన గణేశ నీకు మృక్యదన్. ఇన్నరా మనం ఏ పని సురువు చేసినా ముందుగాల గణపతి పూజ చేస్తాం కదా, అదే పద్యం పాడిండు. పేరుకైన ముస్లిం గాని ఆయనకు సకల విద్యలు వస్తాయట. అందులో మన అయ్యగారులు చేసే పూజలు అవిటి శ్లోకాలు అన్ని వస్తాయట. అట్లా అని చెప్పి మరి నమాజ్ రాదనుకుంటున్నారా? ఇగోంది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్. ఆమీన్. సుశిరా ఈ పెద్ద ఆయన చిన్నతనం సందే అన్ని శాస్త్రాలు చదివిండట. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబీ అన్ని నవీల్ రంగారు ఇచ్చిండట. ఫలితం పంచాంగాన్ని పాటించి శాస్త్రాలు, పురాణాలు, భాగవతం, భగవద్గీత, రామాయణం, భారతం ఇవన్నీ అవలీలగా పాటించినటువంటి వాడిని. నా పేరు చెప్తే చదవడు జైనులాబాద్దీన్. ఉగాది పండుగ వస్తే చాలు ఈయన ఇల్లు కిటకిటలాడుతుంది ప్రతి ఏడాది. పంచాంగాన్ని పఠించి ప్రజలకు ఏం జరగబోతున్నది, ఏం జరుగుతుంది అనేది చెప్తాడట. హిందీలో కూడా హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబీ, తెలుగులో ప్రావీణ్యత గల వ్యక్తిగా మా ఊర్లో ఈ విధంగా ఈ నాలుగు భాషల్లో తర్ఫీద అయినోళ్ళు ఎవరూ లేరు. ఈ రోజు వరకు ఆయనకు దాదాపుగా ఇప్పుడు 95 సంవత్సరాలు 94 సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి కూడా అద్దాలు లేకుండా ఆయన చూపుతోటి అద్దాలు లేకుండా చదువుతున్నాడు. అవును, 94 ఏళ్లున్న ఈ పెద్ద ఆయన ఇప్పటికి కూడా కళ్ళద్దాలు పెట్టుకోకుండానే పుస్తకాలు చదువుతున్నాడు. ఇన్ని భాషలు తెలిసిన పండితుడు కాబట్టి పబ్లిక్ ఆయన తన పంచాంగం చెప్పించుకుంటున్నారట. కానీ మతాచారాలు పక్కకు పెట్టి విద్యను అభ్యసించిన పెద్ద ఆయన జన్మ ధన్యం కదా, అందరికి ఆదర్శమూర్తి కూడా.